హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే బాలామృతం ప్యాకెట్తో ఏమైనా రెసిపీస్ చేద్దామని చూస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్యాకెట్ తెచ్చేసే 15 డేస్కి ఎక్కువ అయిపోతుంది. అలా మూలపడుంది. మా యశ్విత అయితే అస్సలు తినట్లేదు. అందుకని అది తినేలా ఏదైనా చేద్దామని చెప్పేసి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు బాలామృతం పిండి అయితే తీసుకున్నాను. మరొక అరకప్పు వేసి ఆ అరకప్పుకి గోధుమ పిండి అయితే యాడ్ చేశాను. హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి అయితే యాడ్ చేశాను. మీరు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 కప్పులు మంచిగా మిక్సీ జార్లో వేసుకొని ఆల్రెడీ అందులో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ అయితే షుగర్ అయితే వేశాను. నెక్స్ట్ టేస్ట్ కోసం 2 ఇలాచీ కూడా వేశాను. ఇలాచీ ప్లేస్లో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా మంచిగా అయితే ఒకసారి కలుపుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ ఒకసారి నెయ్యి మొత్తం కలుపుకున్నాక మనం ఉండ చుట్టినట్టయితే నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయినట్టు. చూసారా, ఒకసారి నేను చూడుతున్నాను, కరెక్ట్గా ఉండ అయితే వచ్చింది. ఇలా అయితే నెయ్యి అయితే సరిపోతున్నట్టు. లేదంటే మీరు ఇంకొక కొంచెం నెయ్యి అయితే వేసుకోండి, ఒక 1 స్పూన్స్ అలాగా. నెక్స్ట్ చిటికెడు బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఒక 4 టీ స్పూన్స్ అయితే పాలు అయితే వేసాను. నేను ఒకసారి అలా కలుపుతూ ఉన్నాను. నాకైతే ఇంకా మిల్క్ అనేది సరిపోలేదు. మరొక 4 టేబుల్ స్పూన్ పాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే సరిపోయింది. కరెక్ట్గా చపాతీ ముద్దలాగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు అరగంట అయితే రెస్ట్ అయితే ఇద్దాము. నెక్స్ట్ మళ్ళీ అరగంట తర్వాత ప్లేట్ తీసి చూసి ఇలా నొక్కితే ఇలా రావాలి. ఇలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇలా అయితే పాముకొని మనకు నచ్చిన షేప్స్లో అయితే చేసుకోవచ్చు. వీటి మీద అయితే నేను స్ప్రింకిల్స్ అయితే పైన వేశాను. ఇవైతే నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇలా అయితే పిల్లలకి ఇవి బాలామృతం అని తెలియదు. నెక్స్ట్ ఎలాగో ఒకలాగా మనకు బాలామృతం పిండి తినడమే కదా కావాలి. అందుకని అయితే ఇలా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తే పిల్లలు తింటారు కదా. అందుకు నేనైతే స్ప్రింకిల్స్ అయితే వేశాను. నేనైతే ఓవెన్లో అయితే చేసుకుంటున్నాను. అందుకైతే ఓవెన్ ట్రైలో అయితే వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే ఈ షేప్స్ అయితే చేసి ఉంచుకున్నాను. మళ్ళీ తర్వాత ఇదే ప్రాసెస్ పాముకొని మళ్ళీ తర్వాత అయితే నేను నెయ్యి క్యాప్తో అయితే రౌండ్ షేప్స్ అయితే చేసుకున్నాను. వీటి మీద అయితే నేను చాకో చిప్స్ అయితే పెట్టాను. చాలా బాగా వచ్చాయండి బిస్కెట్స్ అయితే. పిల్లలకి ఎలాగైనా బాలామృతం పెట్టాలి అనుకుంటే ఇలా చేసి అయితే పెట్టండి, చాలా బాగా వస్తాయి. నేనైతే ఇలా చేసుకొని ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాను. 180 డిగ్రీస్లో 20 మినిట్స్ అయితే బేక్ చేశాను. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మా యశ్విత కూడా ఎంజాయ్ చేసింది. ఒకసారి అయితే నేను ఈ గ్రూప్ చూపిస్తున్నాను చూడండి. చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. చూసారా?